ఒరే గోపాల్, ఆ సార్ ఓటు ఎవరికి వేస్తావురా? ఎవరు గెలుస్తారో వాళ్ళకే వేస్తా. అబ్బా, అంటే ఎవరు గెలుస్తారో నీకు ముందే తెలుసా? తెలుసు. అది ఎట్లా? నేను ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ ఈసారికి నా ఓటు ఎవరికైనా నమ్ముకోని రా. సూపర్, నువ్వు గ్రేట్. కానీ ఎవరో లీజ్ అడిగితే ఇద్దాం అనుకుంటా. ఈ వెధవేషాలన్నీ మానుకోండి. ఏంది మల్లిగాడు అనుకోని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏయ్ ఏంట్రా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఆ, ఈసారి ఉమ్, ఎండల ముందు వస్తాయా ఎలక్షన్ల ముందు వస్తాయా అని. ఉహుం. ఈ రెండింటికంటే ముందు ఆ. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు వస్తాయా? మళ్ళీ ఏం రా, ఏం కొనుక్కునే కొత్తన్నారా దగ్గర ఏముందిరా కొనుక్కుండేకి? ఓటు. మళ్ళీ ఈసారి ఎలాగైనా ఓటు వేస్తాను రా. అంటే ఇంత ముందు వేయలేదురా నువ్వు? ఏ లేదురా, ఏ నన్ను పోలీసులు పట్టుకొని పోయినారా. పోలీసులు నిన్నేంటి పట్టుకున్నారా? నా మొగం చూస్తే దొంగ ఓటు వేసామని మాత్రం ఉందంటరా. అవును రోయ్, ఈ యాంగిల్ కొంచెం ఏమైందబ్బా వీడికి? ఏమైందిరా అంత బాధపడుతున్నావు? నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఆహా, ఆ అసహ్యానికి కారణం ఏంటో చెప్పరా. ఇంతవరకు నాకు ఓటు హక్కే లేకపోవడం. ఇంతవరకు నీకు ఓటు హక్కే లేదారా? ఒకసారి ఆ పార్టీ వాడు పీకేస్తాడు, ఒకసారి ఈ పార్టీ వాడు పీకేస్తాడు. మొత్తానికి నాకు ఓటే లేకుండా చేసేయాలి. బాబా రే 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 బాధపడదులేరా. ఎవరైనా దొంగోట్లు ఏమైనా అడుగుతారు కదా, వేసే తూలే. మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో ఓటు 10,000 ఇస్తామన్నారా. అబ్బా, కానీ ఇప్పుడు ఈరంటరా. ఏం వాడికి? వాళ్ళ దగ్గర పెట్టుకొని నెల నెల వడ్డీ ఇస్తారంట. జనాలు వాళ్ళు కూడా వడ్డీకి నడుపుకుంటున్నారు. మళ్ళీ ఆ పిల్లమే మేలురా, 4 లక్షలు ఇచ్చి నన్ను కొనుక్కుంది. ఈ పార్టీ వాళ్ళు ఏందిరా 2,000 ఇస్తాము 3,000 ఇస్తాము మాకు ఓటేయండి అని అంటున్నారు. ఎట్లా కనపడుతున్నారా నేను వీళ్ళకి? ఓ పని చేయరా, ఎవరి కంటికి కనపడకుండా ఎక్కడైనా వెళ్ళిపో.